విజయవాడలో బుడమేరు ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. అంటువ్యాధులు ప్రబలకుండా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారు. బాధితులకు ఆహారం, మంచినీటి పంపిణీ కొనసాగుతోంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు ప్రత్యక్షంగా పాల్గొని సహాయక కార్యక్రమాలను వేగవంతం చేస్తున్నారు. విజయవాడ నగర ప్రజలు వరద ప్రభావం నుంచి కోలుకుంటున్నారు. కాలనీల్లో వరద ప్రవాహం తగ్గడంతో ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య సేవలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలాంటి అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. వరద ప్రాంతాల్లో 80 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. మొబైల్ వ్యాన్లు పెట్టి వైద్య సేవలు అందిస్తున్నారు. అంతేకాదు ఇంటింటికి ఉచితంగా మెడికల్ కిట్లు పంపిణీ చేస్తున్నారు. ఎక్కువ బాడీ పెయిన్స్ అను ఫీవర్ వాళ్ళు ఎక్కువ వస్తున్నారండి. అండ్ కోల్డ్ అండ్ కాఫ్ ఎక్కువ ఉంటున్నాయి. ర్యాషెస్ ఎక్కువ నీళ్ళలో నానడం వల్ల ర్యాషెస్ ఎక్కువ ఉండి దురదలు, వాపు వచ్చేసి నీళ్ళలో తెలియక గాజు పెంకు తొక్కేసామని చెప్పి అట్లాంటి వాళ్ళే ఎక్కువ మంది వస్తున్నారు. కంటామినేటెడ్ వాటర్ అవుతుంది కదా, దానివల్ల టైఫాయిడ్ ఫీవర్స్, స్టాగ్నెంట్ వాటర్ వల్ల ఫీవర్స్ కానీ మోషన్స్ కానీ అట్లా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో బాగా కాచి చల్లార్చిన వాటర్, ఇంట్లోనే ఫుడ్ తయారు చేసుకొని తినడం ఎవరికి కుదిరితే వాళ్ళకి అంతవరకైనా ట్రై చేస్తే బెటర్. మా దగ్గర ఆల్మోస్ట్ ఎమర్జెన్సీ డ్రగ్స్ అన్నీ ఉన్నాయండి. దాంతో ఇబ్బంది అయితే ఏం లేదు. డ్రగ్ సప్లై బాగానే ఉంది మాకు. మనం ఫ్లడ్ రిసీడ్ అవుతున్న కొందికి ఈ యూపీహెచ్సిస్ మనం దాన్ని ఓపెన్ చేస్తున్నాము. అలాగే మొబైల్ మెడికల్ యూనిట్స్ని చేస్తున్నాము. అలాగే స్టేషనరీ, అక్కడ ఏదన్నా బిల్డింగ్స్, కమ్యూనిటీ హాల్స్ అలా ఉన్న బిల్డింగ్స్ని తీసుకుని అక్కడ కూడా మొబైల్ క్యాంప్స్ అంటే మనం మెడికల్ క్యాంప్స్ పెడుతున్నాము. ప్రతి మెడికల్ క్యాంప్లో కూడా కనీసం ఎంబీబీఎస్ డాక్టరు, వీలైనంత వరకు పీజీ ఇంటర్న్స్ పెట్టుకుని, అలాగే సపోర్టింగ్ స్టాఫ్ పెట్టి ఆల్మోస్ట్ 105 వెరైటీస్ ఆఫ్ డ్రగ్స్ మనకేదైతే ఈ ఫ్లడ్ సంబంధిత ఇష్యూస్ మీద వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయో వాటిని మనం అసెస్ చేసుకుని దానికి కావలసిన ఒక 105 డ్రగ్స్, అలాగే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఇవన్నీ కూడా అందుబాటులో పెట్టి ఈ 80 స్టార్ట్ చేయడం జరిగింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు పర్యటిస్తున్నారు. బాధితులతో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిస్తున్నారు. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో బాధితులకు పంపిణీ చేసేందుకు 5 లక్షలకు పైగా అరటిపండ్లు సిద్ధం చేశారు. సంచార రైతు బజార్ల ద్వారా ముంపు ప్రాంతాల్లో బాధితులకు అతి తక్కువ ధరకు కూరగాయలను విక్రయిస్తున్నారు. విజయవాడ నుంచి 100 మొబైల్ రైతు బజార్స్ ఈ వరద ప్రాంతాలకి వాడికి ఒకటి చొప్పున అతి తక్కువ ధరలకు 30 రూపాయలు అబవ్ ఉన్నది 10 రూపాయలకి, అదేవిధంగా 20 రూపాయలు అబవ్ ఉన్నది 5 రూపాయలకి, మిగతాది ఆకుకూరలు ఇవన్నీ కూడా 2 రూపాయలకి మినిమం రేట్లతో మరి అందరికి కూడా సప్లై చేయమని చెప్పడం జరిగింది. మరి ఇది ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుంది. ఈ క్రైసిస్ అయినంత వరకు కూడా ప్రతిరోజు మొబైల్ రైతు బజార్ల ద్వారా వినియోగదారుల ఇళ్ల వద్దకే వెళ్లి ఈ కూరగాయల్ని అతి తక్కువ ధరలకు అందించడం జరుగుతుంది. అయోధ్యనగర్లో మంత్రి అనిత పర్యటించి బాధితులకు ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుతున్న తీరును పరిశీలించారు. జక్కంపూడి, వైఎస్సార్ కాలనీల్లో మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి పర్యటించారు. ఆహారం, నీళ్లు అందుతున్నాయా లేదా అని బాధితులను ఆరా తీశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే బోర్ల ఆంజనేయులు చిట్టినగర్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. 10,000 బ్రెడ్ ప్యాకెట్లు, 10,000 తాగునీటి బాటిళ్లు, 7,000 భోజన ప్యాకెట్లు పంపిణీ చేశారు. వరద ముంపు బాధితుల ఆకలి తీర్చేందుకు స్వచ్ఛంద సంస్థలు, దాతలు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. గుంటూరుకు చెందిన వ్యాపారి గుంటుపల్లి మురళీమోహన్ తన మిత్రులతో కలిసి 10 రోజులైనా పాడవకుండా ఉండేలా బ్రెడ్లు తయారు చేయించారు. వీటిని వరద ప్రభావ ప్రాంతాల్లో పంపిణీ చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి పంపించిన 30,000 లీటర్ల పాల ప్యాకెట్లను పలుచోట్ల టీడీపీ నాయకులు పంపిణీ చేశారు. పటమట రైతు బజార్ నుంచి సంచార మొబైల్ రైతు బజార్లకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పచ్చజెండా ఊపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి 10 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జెండా ఊపి విజయవాడకు తరలించారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని వరద ముంపు గ్రామాల్లో మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పర్యటించారు.